మనకి వైజాగ్లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా మనకి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారనమాట. అయితే అక్కడ ఆయన అంటుంది ఏంటంటే, మరి ఇక్కడ వైజాగ్తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే మరి ఇది కనుక నేను చెప్పాను అంటే ఆటోమేటిక్గా చాలామంది విమర్శిస్తూ ఉంటారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడే పుట్టాను అక్కడే తిరిగాను అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో మరి బాయిలో కప్పల్లాగా ఉండే వాళ్ళకి నా వాల్యూ తెలియకపోవచ్చు. సో కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి సో మరి మా నాన్నకి చాలాసార్లు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. సో మరి మేము కూడా అక్కడికి వెళ్తూ ఉంటాం, అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు ఉంటాం. సో దాని తర్వాత ఆటోమేటిక్గా అక్కడ నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయింది, మళ్ళీ అక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చేది. సో ఈ విధంగా జరుగుతూ ఉండేది. సో కాబట్టి నాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నాకు చాలా చోట్లలో నాకు చాలా అనుబంధాలు ఉన్నాయి. సో అందుకే అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే మరి దాని తర్వాత మరి ఈ హరిహర వీరమల్లు మూవీ సంగతి కనుక ఒకసారి చూసుకుంటే మనకి రేపు 24న మరి ఇది రిలీజ్ అవబోతా ఉందన్నమాట. సో మరి ఏదేమైనా సరే మీరు దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయిపోయినాయి, దాని తర్వాత ప్రమోషన్లు కంప్లీట్ అయిపోయినాయి. సో మరి ఎక్స్పెక్టేషన్స్ చూస్తుంటేనే ఫస్ట్ వీక్లోనే దాదాపు ఒక 300 కోట్లు కలెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి మనకైతే అప్డేట్ వచ్చిందనమాట. సో మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేది.